పక్క దివయా నో నో నాకు ఎట్లాంటి బండి కావాలంటే నేను వస్తాంటే జనాలు బెదురుకోవాలా నో అట్లయితే ఉన్నా ఆ బండి శబ్దానికి అందరూ చెవులు మూసుకోవాలా నీకు చెప్పేదిన్నా నేను బండిలో వస్తా అంటే అమ్మాయిలు అందరు నన్నే చూడల్లా అట్లాంటి బండి ఉంటే చెప్పు. నువ్వు ఆగేది ఆపితే నేను చెప్తానప్పా. చెప్పు 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 చెప్పు. నువ్వు చెప్పిండేటివన్నీ కావాలంటే నీకు ఈ రోడ్ రోలరే కరెక్ట్. నువ్వు వస్తా అంటే అందరూ పక్కన జరుగుతారు. నువ్వు చెప్పినట్ల ఆ సౌండ్ కి అందరూ చెవులు మూసుకుంటారు. ఇంకా నీకు అమ్మాయిలు మామూలుగా చూడరు, తల ఎత్తుకొని చూస్తారు. ఎందుకంటే నువ్వు ఆ హైట్ లో ఉంటావు కాబట్టి. బా భలే చెప్తావు అన్న, ఇప్పుడే పోయి కొనుక్కుంటా. వీడేం కోతి నా కొడుకప్ప వీడు. నువ్వు తీవయా మాటికి అడ్డం వస్తావు. రానా కూర్చో. బండి సేల్ అయిందా బాబు? పిల్లోనికి బండి నచ్చింది నా, టెస్ట్ డ్రైవ్ చేసేకపోయినాడు. వస్తాడులే. నువ్వు ఎట్లున్నావునా? నాకేమప్పా బాగున్నా. వాళ్ళ అమ్మే కొడుకు యాక్సిడెంట్లో చనిపోయినాడని తలుచుకొని ఏడుస్తుంది పాపం. బండి కొనికపోతే సస్తానని బండి కొనిచ్చుకున్నాడు. కొనిచ్చినాక అదే బండిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు. వీనికి బతికించుకుండేకి ఎంత ఖర్చు పెట్టుకున్నా బతకలే. పోతా పోతా అప్పులు చేపించిపోయినాడు. హెల్త్ ఇన్సూరెన్స్ చేపిలేదా మీరు? లేదు బాబు. చేపించుకోవాలన్నా. యాక్సిడెంట్సే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పనికొస్తుంది. డబ్బులు ఎక్కువైతాయేమో కదా బాబు. ఇందులో ప్రీమియం 400 నుంచి 500 రూపాయల నుండే స్టార్ట్ అవుతుంది. కోట్ల వరకు మెడికల్ బిల్ కవరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు GST 18% తీసేసినారు కాబట్టి ముందు 10 లక్షలు కవరేజ్ ఇచ్చే ప్రీమియంతో ఇప్పుడు 20 లక్షలు కవరేజ్ ఇస్తున్నారన్న. అంతేకాకుండా 25% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అవునా? అవును. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెల్త్ డిసీజెస్ BP, షుగర్, థైరాయిడ్, ఆస్తమా Day 1 నుంచే కవరేజ్ అవుతుంది. ఇది తీసుకోవాలంటే ఎట్లా? నా బయోలో లింక్ ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి అక్కడ చాలా ట్రస్టెడ్ పార్ట్నర్స్ ఉంటారు. మనకు నచ్చిన బెస్ట్ ప్లాన్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లైమ్ అసిస్టెంట్ కేవలం 30 నిమిషాల్లోనే అందుతుంది. ఇంకా మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటాడు. పోయినోళ్ళు ఎట్లా తిరిగి రారన్నా. మనమైనా జాగ్రత్తగా ఉందాం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం.